ప్రజెంట్ సినిమా రంగానికి సంబంధించి బాలీవుడ్ కా బాప్ అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ అనే చెప్పొచ్చు. ఆల్రెడీ అక్కడ బ్రేక్ బాలీవుడ్ కా బాప్ కాదు, సినిమా రంగాన్ని మొత్తానికి కూడా బాప్ అనే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్. సో అక్కడ ప్రెసెంట్ కలెక్షన్స్ ఎక్కడ వరకు ఉన్నాయి? మొన్నటి వరకు 1200 1500. ప్రెసెంట్ కలెక్షన్స్ ఏ లెవెల్లో ఉన్నాయి? ఓన్లీ హిందీలో ఎంత వచ్చాయి? అయితే ఇప్పటి వరకు ఉన్న సినిమా చరిత్రలోనే దాదాపుగా 100 సంవత్సరాల రికార్డ్ ని అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కొల్లగొట్టింది. అది కూడా మన తెలుగులో కాదు, బాలీవుడ్ సైడ్ లో. సో ఇంతవరకు బాలీవుడ్ వాళ్ళు ఏమనుకునే వాళ్ళు, మీ తెలుగు సినిమా అంటే ఇట్లా ఒక చిటికేసినట్టు వాళ్ళు ఏదో ఇంత కామన్ గా చూసేవాళ్ళు. సో ఇప్పుడు తెలుగు సినిమా ఒకటి వస్తుందంటే భయపడే రేంజ్ కి ఎదిగారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే వాళ్ళ సినిమాలో అసలు వాళ్ళ కథ ఉంటుందా లేదా, ఎప్పుడు రొటీన్ సినిమాలు చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ అండ్ ఒకటి వంశపారపర్యంగా వచ్చే హీరోలు కానీ హీరోలు ఎక్కువగా ఉంటుంది వాళ్ళ దాంట్లో. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో అప్పట్లో సినిమాలు అనేవి ఇంత రేంజ్కి వెళ్ళకపోయినప్పటికీ ఇప్పుడు వచ్చే ఒక్కొక్క సినిమా ఖచ్చితంగా టార్గెట్ ఎట్లా అంటే 1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని వస్తున్నారు. సో ఆ రేంజ్ కి మించి డబుల్ గా ఇప్పుడైతే సినిమాలు వస్తున్నాయి. ఒక టాలీవుడ్ సినిమా వస్తుందంటే ప్రతి ఒక్క బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ అందరూ కూడా భయపడుతున్నారు అనమాట. సో తెలుగు సినిమా వస్తుంది, ఇక మన సినిమాలు నడవవు అనే విధంగా ఈ రేంజ్కి ఎదిగింది. సో ఇప్పుడు పుష్ప 2 విషయానికి వస్తే బాలీవుడ్ లో 100 ఏళ్ల చరిత్రని బ్రేక్ చేసింది అనమాట. గడిచిన ఈ 100 ఏళ్లలో పుష్ప 2 చేసిన వసూలు ఇంకా ఏ సినిమా కూడా చేయలేదు. అది కూడా దాదాపుగా ఓన్లీ 15 రోజుల్లోనే 632 కోట్లు ఓన్లీ హిందీలోనే సంపాదించింది. అంటే ఓవరాల్ గా ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు అక్కడ. కానీ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక టాలీవుడ్ సినిమా, ఒక టాలీవుడ్ హీరో సినిమా, అది కూడా పార్ట్ 2 అక్కడ ఇంత వైరల్ అవ్వడం. అదే కాకుండా అక్కడ ప్రజలు దీన్ని ఇక్కడైనా కనీసం థియేటర్లు ఖాళీగా ఉన్నాయేమో, ఇప్పటికీ అక్కడ హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన లెవెల్ అక్కడ ఏ లెవెల్ లో ఉంది. 100 ఏళ్ల చరిత్ర అంటే దాదాపు ఇప్పుడు ఆయన కూడా పుట్టకపోయి ఉండొచ్చు, కనీసం సినిమా తీసిన డైరెక్టర్ కూడా పుట్టకపోయి ఉండొచ్చు. 100 ఏళ్ల చరిత్ర అంటే ఈ 100 ఏళ్ల చరిత్రను కూడా పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేసింది. అది కూడా అక్కడ చేసిన సినిమా కాదు, మన తెలుగు సినిమా అక్కడ డబ్ చేసుకొని చేసిన సినిమా. ఓన్లీ 15 రోజులు 632 కోట్లు అంటే ఇది మామూలు విషయం కాదు. సో ఈ ఒక్క ఎగ్జాంపుల్ ని తీసుకొని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ రేంజ్ కి ఎదిగింది అనే విషయాన్ని అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పటి ఓవరాల్ గా అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా వసూలు చూసుకుంటే దాదాపుగా 1800 కోట్ల వరకు ఇప్పటికే వచ్చాయి అని ఒక టాక్ అయితే నడుస్తుంది. సో మరి పుష్ప 2 సినిమా ఈ సినిమా రంగం మొత్తంలో కూడా ఇప్పటి వరకు ఏ సినిమా సృష్టించిన రికార్డులు అన్ని ప్రతి ఒక్క రికార్డులు బద్దలు చేసుకుంటూ ఇప్పుడైతే ఈ స్థాయికి వచ్చింది. సో చూద్దాం మరి ఇంకా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత అది ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తో చూడాలి మరి.